ఆనియ మాధవలస విద్యార్థిని విద్యార్థులు ద్వితీయోపదేశకాండం 11:26 వివరించండి. చూడని ఏముంది చూడు. ద్వితీయోపదేశకాండం 11:26. చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. దీవెనలు శాపములు పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఇశ్రాయేలీయులారా, నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెన మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక, ఒకవేళ ఆజ్ఞలను మీరు వినకపోతే, నేడు నేను మీకు ఆజ్ఞాపించే మార్గమును విడిచి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గాన్ని విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపములు మీకు కలుగును. ఆనియ దీని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీలకు దేవుడు తన పిల్లలుగా స్వీకరించాడు. ఈజిప్ట్ బానిసరకో నుండి విడిపించాడు. 40 సంవత్సరాల అరణ్య మార్గాన్న ప్రయాణించి 40 ఏళ్ల తర్వాత దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన పాలుతేనులు ప్రవహించు పాలస్తీనా దేశానికి చేర్చాడు. చేర్చిన ఆయన ద్వితీయోపదేశకాండం అంటే రెండవసారి ఉపదేశము. ద్వితీయోపదేశము అంటే రెండవసారి చెప్పటం అని అర్థం. ఉపదేశం రెండవసారి ఉపదేశం. ఈ రెండవసారి ఉపదేశం ఫైనల్గా చెప్తూ, నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, ఓల్డ్ టెస్టమెంట్, దాని ప్రకారంగా మీరుంటే మిమ్మల్ని దీవిస్తాను. నన్ను కాకుండా నా స్థానంలో దేవతలను ఎవరినైనా మీరు పెట్టుకోవటం, నన్ను మర్చిపోవటం, పట్టించుకోకపోవటం లాంటివి ఏమైనా జరిగితే నేను మిమ్మల్ని శపిస్తాను అన్నాడు. ఈరోజు క్రైస్తవులకి క్రొత్త నిబంధనలోని దేవుని ఆజ్ఞలను నెరవేరిస్తే నిత్య జీవానికి వెళ్తారు క్రైస్తవులు. ఒకవేళ విర్రవీగితే నిత్యాగ్ని దండను పంపుతాడు. నిత్య జీవం అన్నది వరం అయితే నిత్య నరకం అన్నది శాపం. శిరీష మాధవలస ఆదికాండం 9:20 నుండి సందర్భం. ఆదికాండం 9:20 నుండి సందర్భం. ఇక్కడ నోవహు గారు ద్రాక్షారసము త్రాగి మత్తుడై ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడో ఆయనకే తెలియదు. అప్పుడు అన్నదమ్ములకు చెప్పాడు హాము. అప్పుడు దశములను కప్పారు. మరి హాము మంచి పనే చేశాడు కదా, నోవహు ఎందుకు శపించాడు? దీనిని వివరించండి. అమ్మ శిరీష, తండ్రి తాగి మైకంలో ఉన్నాడన్న సంగతి తండ్రితో ఉన్న పిల్లలకు తెలీదా? తండ్రి త్రాగి మైకంలో ఉన్నాడన్న సంగతి పిల్లలకు తెలీదా? తెలుసు. అలాంటప్పుడు తల్లి కానీ తండ్రి కానీ పిల్లలకు తమ దిశమలను దిగంబరనత్వాన్ని చూపిస్తారా? మీరైనా పని చెప్పండి. ఇక్కడ కూర్చుని మీరు ఎవరైనా బోడు మొసలతో మీ పిల్లల దగ్గరికి వెళ్తారా? ఒంటి మీద గుడ్డ లేకుండా. అది తండ్రికి అవమానం. కనుక ఎవరైనా లోపలికి వచ్చేటప్పుడు మనం గౌరవంగా డోర్ నెడతాం. ఇలాగా మే ఐ కమ్ ఇన్ అంటాం. అంటే నేను రావచ్చా లోపలికి అని. అది సంస్కారం, అది బైబిల్ సాంప్రదాయం.
ఏదో హిందువులు అనుకోకండి. ఇది తల్లి కానీ తండ్రి కానీ, లేదా తల్లి స్నానం చేసింది, దిశమలతో బట్టలు మార్చుకోవడానికి బాత్రూమ్ నుంచి గదికి వచ్చింది, నువ్వు ధైర్యంగా వెళ్ళిపోవటమే. అమ్మా అని పిలవాలి. అప్పుడు తల్లి సర్దుకుంటుంది. పిలవకుండా నువ్వు వెళ్ళిపోయి నా తల్లే కదా అనుకుంటే అది సంస్కారం కాదు. ఎందుకంటే ఈరోజు తల్లిని చెరుపుతున్నారు. తల్లిని చెరుపుతున్నారు అన్నది నిజం, ఒప్పుకోవాలి మీరు. ఏముందని తల్లి దగ్గర చెరుస్తున్నారు? మగాడికి కావలసింది ఆడదాని దగ్గర ఉండవలసింది అదే గనక అది తల్లి అయినా చెల్లి అయినా అడిచే తప్పు చేయక తప్పదు. అందువలన మరి నోవాహు గారు ద్రాక్షారసము త్రాగి మత్తుడై ఉన్నప్పుడు అది ఆయనకి తెలీదు, మత్తులో ఉన్నాడు కనుక. అప్పుడు హాముకు తెలీదా వీడు కూడా మత్తుడై ఉన్నాడా? లేదు కదా, వీడు మత్తుడే లేడు. ఇప్పుడు ఎందుకంటే రోడ్డు మీద ఎవడైనా తాగిపడిపోతే బట్టలు అంతవరకు ఎందుకు యాక్సిడెంట్ అయ్యి ఒంటి మీద గుడ్డలో పోతే వెంటనే బట్ట కప్పుతారు ఆ దిశమల మీద. అదేనా పని మీకు తెలుసా? అది తెలీదా? ఎరుపాగులోళ్ళ యాక్సిడెంట్ అయితే వెంటనే ఒంటి మీద గుడ్డలు ఆడవాళ్ళకి కానీ మగాళ్ళకి కానీ పోతే అది చచ్చిపోయిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? నా చీరో లేకపోతే నా గౌనో లేకపోతే నా మిడ్డీ ఒంటి మీద లేకుండా పోయిందని తెలియదు కదా, చచ్చిపోయారు కదా వాళ్ళు. అప్పుడు వెంటనే దాన్ని గుడ్డతో కప్పుతారు. అది సంస్కారం. హాము సంస్కారవంతుడు అవ్వాలి. మరి అన్నదమ్ములతో మిగిలిన వాళ్ళతో చెప్పాడు. మరి వాడు హాములకు ఎందుకు రాలేదు చూసుకొని? వాళ్ళు ఎలా వచ్చారు, వారు ఎలాగొచ్చి కప్పారని ఉంది. తీయండి బైబిల్ తీసి 9:23. 9వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి వెనక్కి ఇలా కప్పుకున్నారు. ఒకే బట్టని జాన్సన్ గారు వీపు మీద వేసుకున్నారు, నేను వీపు మీద వేసుకొని వెనకాళ్ళ మీద నడిచెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. అది మరి హాము సంస్కారవంతుడా కాడు? ఏనన్నా అదన్నమాట. అది తల్లి. మరి చెప్పించడా? ఎరా నీకు కామన్ సెన్స్ లేదని అడుగుతాం. ఏదైనా పొరపాటు చేస్తే ఎరా నీకు కామన్ సెన్స్ లేదా, జనరల్ నాలెడ్జ్ కూడా తెలియదా నీకు కానీ ఎందుకు అడుగుతాం? అన్నీ నేర్పించారు నీకు. నువ్వు టాయిలెట్కి వెళ్తే వాష్ చేసుకోవాలని నీకు చెప్పాలా? తెలీదా? నువ్వు పెళ్లి చేసుకుంటే భార్యను కూడాలని నీకు ఎవరిని చూపించి నేర్పించాలా? కామన్ సెన్స్ లేదా నీకు? జనరల్ నాలెడ్జ్ లేదా నీకు? ఎలాగడుగుతామో ఇది కూడా అంతే. ఆర్ సోను రాథోడ్. మొదటి యోహాను 5:5-8. ఇన్ని వచనాలు ఏం చెప్తానమ్మా ప్రశ్నకు జవాబు కింద? ఈ వచనములో మొదటి యోహాను 5:5-8. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప. ఈ వచనములో ముగ్గురు అని నీళ్ల గురించి, ఆత్మ గురించి, రక్తం గురించి చెబుతున్నారు. అది ట్రాన్స్లేషన్ మిస్టేక్. తెలుగులో అనువదించినప్పుడు పండితులు అనుకున్న వారు భావం అర్థం కాక తప్పుగా తర్జుమా చేశారు. ఆ ముగ్గురు అనకూడదు. ముగ్గురు అనే పదం తప్పు. ఆ మూడు అనాలా? ఏమండి మూడు ఏంటిది? నీళ్లు, రక్తం, ఆత్మ. అర్థమైందా? కనుక ఈ ప్రయోగాల్లో లేదా భాష అర్థంలో, గ్రామర్లో మరి మనం కొన్ని పదాలు ఉపయోగిస్తాం. మూడును, ముగ్గురు. ఏమండి
3 ముగ్గురు, ఈ రెండింటికి ఏమైనా తేడా ఉందా? ఉంది. 3 అంటే ఏనాయనా వస్తువు, అది వస్తువుని దానిని తీసుకురండి, కందిపప్పుని తీసుకురండి, కందిపప్పు గారిని తీసుకురండి అని ఎవడండవు? కందిపప్పుని తీసుకురండి అంటారు. దానిని తీసుకురండి. అర్థమైందా? బయట ఎవరైనా గెస్ట్ ఉన్నారనుకో, మనిషి, ఆయన్ని రమ్మనండి అంటాం. వ్యక్తులైతే 3 అనాలి. ఏమండి? వ్యక్తులు కాని కుక్కలు, పిల్లులు, నక్కలు, చెట్లు, చేమలు, పువ్వులు, పళ్ళు, కాయలు, ఇవన్నీ అవి అంటారు. మనుషుల్ని వారు అంటారు. అవి అన్నవి నామవాచకాలు కావవి. కనుక మనుష్యులను మనుష్యులు అంటారు, కుక్కల్ని కుక్కలు అంటారు, కాయల్ని కాయలు అంటారు. మరి వాటిని మనం పిలిచేటప్పుడు, తెమ్మన్నప్పుడు, తీసుకురమ్మన్నప్పుడు దానిని తీసుకురండి, గంప, ఆ మామిడి పళ్ళు గంపని తీసుకురండి అంటాం. గంపగారిని తీసుకురండి అని అనరు. కనుక అక్కడ 3 అనే పదం ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఆ దరిద్రులు తర్జుమాలో తప్పు చేశారు. చాలామంది పొరపడుతున్నారమ్మ. రాథోడ్, నువ్వు కూడా అలర్ట్ అయిపో. కీర్తన, ఇక్కడ లెక్కింపలేనంత మంది అని ఉంది. లేవికాండం 33:6. నోట్లో కొద్దిమంది అని ఉంది, పుట్నోట్లో కొద్దిమంది అని ఉంది. ఇంతకీ రూబేను సంతకం, రూబేను ఏముంది నాయన? సంతతి వారా? రూబేను సంతతి వారు లెక్కింపలేనంత మంది కొద్దిమందా? పుట్నోట్లో కొద్దిమంది అని ఉంది. రెఫరెన్స్లో లెక్కింపలేనంత మంది అని ఉందట. చూడాలైతే చూడండి, లేవికాండం 33:6. లేవికాండం 27 అధ్యాయంలో ఉన్నాయి డాడీ. లేవికాండం 33:6 అని రాసింది అమ్మాయి. 27 అధ్యాయంలో ఉన్నాడు. 27 అధ్యాయాలే ఉన్నాయి డాడీ. రెఫరెన్స్ తప్పు రాసి ఉంటుందిలే. సర్లే నాయన. ఇక్కడ ఒక విషయం గమనించామా? లెక్కింపలేనంత మంది, ఒక 100, 200, 300, 400 మంది అంటే లెక్కింపలేనంత మంది అవరు, కొద్దిమంది అవుతారు. మరి లక్షల మందిలో ఉన్నవారు, కోట్ల మందిలో ఉన్నవారికి కొద్దిమందే కదా దానితో అనాలి. కోట్ల సంఖ్యలో ఉన్నవారి కంటే లక్షల సంఖ్యలో ఉన్నవారు కొద్దిమంది అని వాడతాం. అది ఆ భావం. కోట్ల సంఖ్యలో ఉన్నారు, భారతీయులు కోట్ల సంఖ్యలో ఉన్నారు అనుకుందాం. మరి ఎక్కడో ఉన్న ఒక చిన్న ద్వీపంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. అప్పుడు మనం ఏమంటాం? ఆ చిన్న ద్వీపం మీద ఉన్నవారు కొద్దిమందే, కానీ ఆ చిన్న ద్వీపం కంటే మరొక చిన్న ద్వీపం మీద ఉన్నవాళ్ళు 100 మందిలో ఉన్నారనుకోండి, 100గా ఉన్నారనుకోండి. లెక్కింపలేనంత మంది పెద్ద ద్వీపంలో ఉన్నవాళ్ళు. మరి లెక్కింపలేనంత మంది అంటే లెక్కింపలేనంత మంది ఎవరో? ఇశ్రాయేలీల్లో 11 గోత్రాల వారు ఉన్నారు. ఇంకా ఇది ఏ గోత్రం? ఇది ఏ గోత్రం? రూబేను గోత్రం సంతతి వారు. రూబేను సంతతి వారు, సంతతి వారిలో లెక్కెట్టుకుంటే వాళ్ళు లెక్కింపలేనంత మంది. ఇప్పుడు వాళ్ళని కూడా లెక్కపెట్టలేము.
కానీ మిగిలిన 11 గోత్రాల వారితో పోలిస్తే కొద్దిమంది. ఇదొక గోత్రం అండి, ఇంకా 11 గోత్రాలు ఉన్నాయండి. రూబేను గోత్రాన్ని ఆలోచించినప్పుడు రూబేను గోత్రంలో మనం లెక్కెట్టుకుంటే రూబేను గోత్రంలో లెక్కింపలేనంత మందే. కానీ మిగిలిన 11 గోత్రాలతో లెక్క పెడితే ఈ గోత్రం కొద్దిమందే. అది దాని అర్థం అమ్మా. దీనికోసం రెఫరెన్స్ సరిగ్గా రాయలేదు నువ్వు. రాజీవ్ ఫ్రమ్ వారణాసి. ఒక శుక్రకణం తల్లిలో ప్రవేశించి శిశువుగా మారుతుంది అంటే ఒక ఆత్మకు శరీరం వచ్చినట్టు. మరి ఒకే శుక్రకణం నుండి 2 శిశువులు లేదా 2 ఆత్మలు ఎలా వస్తున్నాయి? అక్కడ ఏం జరుగుతుందంటే అండి, 2 కణాలు ఒక కణంగా ఎంటర్ అవ్వచ్చు, 3 కణాలు 3 కణాలుగా ఒకటిగా ఎంటర్ అవ్వచ్చు ఒకేసారి, 4 కణాలు. ఎందుకంటే తల్లి అండాశయం గర్భద్వారం దగ్గర వచ్చి ఎదురు చూస్తుంటుంది. తల్లి అండం గర్భాశయం యొక్క ముఖద్వారం దగ్గరికి వచ్చి ఉంటుంది. ఒకటే, అది ఓన్లీ 1. అది ముందొచ్చే శుక్రకణం, అది 1 అయినా 2 అయినా 3 అయినా ఒకటైపోతున్నాయి అక్కడ. అలా లోపలికి ప్రవేశిస్తున్నాయి. ఆ లోపల విభజన జరిగింది. కొన్ని అయితే విభజన కూడా ఒక తలకాయి 2 శరీరాలు చూడడం మనం చూసాం. అలాగే 2 శరీరాల్లో 2 చేతులు ఉండడం చూసాం. మధ్య చేతులు కనిపించవు మనకి. 2 దేహాలు కలిగి ఒకే మానవ ఉన్నట్టు మనం అనేక సార్లు మీడియా టీవీలో మనం చూసాం. ఇవి ఫలదీకరణం చెందటంలో జరిగినటువంటి మార్పులు అవి. కనుక అది 2 అయినా 2 ఆత్మలే, 3 అయినా 3 ఆత్మలే. ఒక శుక్రకణంకు ఒక ఆత్మని మీరు అనుకుంటే ఎలా? 2 శుక్రకణాలు కలిసి ఒక శుక్రకణంగా ఎంటర్ అవ్వకూడదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఓకేనాయనా? నెక్స్ట్ మత్తయి 24:15. మత్తయి 24:15. రమేష్ ఫ్రమ్ గుంటూరు. ఈ వచనములో ఉన్న నాశనకరమైన హేయ వస్తువు అంటే ఏమిటి? అది వచ్చిందా? వచ్చేసింది నాయన. మత్తయి సువార్త 24:15 చదవండి. కాబట్టి ప్రవక్త అయినటువంటి దానియేలు ఒక ప్రవచనం ప్రవచించాడు. చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచియుండుట మీరు చూడగానే చదువువాడు గ్రహించాలి. యోధేయులలో ఉండేవారు కొండలకు పారిపోవాలి. మిద్ది మీద ఉండేవారు తన ఇంటిలో నుండి బయటకు రాకూడదు, మిద్ది కిందకి దిగకూడదు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నాశనకరమైన హేయ వస్తువు ఏంటి? పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? జాగ్రత్తగా వినాలి. బైబిల్లో ఈ ప్రాఫెసీ యేసుక్రీస్తు కాలంలో దృశ్య రూపంలో జరిగింది. పరిశుద్ధ స్థలం దేవాలయం. యెరూషలేములో సొలొమోను కట్టించిన దేవాలయం. అది పరిశుద్ధ స్థలం, తండ్రిని ఆరాధించే స్థలం. అక్కడ ఏం పెట్టారట? వెళ్ళి పక్షులు అమ్మేవాళ్ళు, పశువులను అమ్మేవాళ్ళు, దుకాణాలు, సంత వ్యాపారం చేసేసారు దాన్ని. అప్పుడు యేసుప్రభు కొన్ని తాళ్ళు తీసుకొని కొరడాకం తయారు చేసి మొత్తం బల్లల గిల్లలన్నీ తోసేసి అడ్డొచ్చిన వాళ్ళందరికీ పడా అనిపించాడు తాళ్ళతోనే. అప్పుడు ఒక మాట అన్నాడు మహానుభావుడు, నా తండ్రి ఇంటిని మీరేం చేశారు? దొంగల గుహగా చేశారు. తండ్రి ఇల్లు పరిశుద్ధమైంది, దొంగలు నాశనకరమైన వాళ్ళు. పరిశుద్ధ స్థలం తండ్రి దేవాలయం, తండ్రి ఉన్న చోటు. మరి వ్యాపారం
నాశనకరం, నిన్ను నాశనం చేసేది. వెరీ గుడ్. ఇంకా ముందుకెళదాం. బైబిల్లో ఒకేసారి ఒక ఆన్సర్ ఇచ్చేలేదు. ఒకసారి ప్రారంభ ఆన్సర్ ఇస్తాడు, కొంతకాలానికి సగం ఆన్సర్ అవుతుంది, కొంతకాలానికి మూడొంతుల ఆన్సర్ అవుతుంది, చివరికి ప్రకటన గ్రంథం ముగింపులోగా ఫుల్ ఆన్సర్ మనకు బైబిల్లో దొరుకుతుంది. అంతేగాని ఎక్కడో ఉన్న ఒక పదాన్ని తీసుకుని కన్ఫర్మ్ చేసుకోకూడదు. మనం బైబిల్ చదివేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు గమనించవలసినటువంటి ప్రాథమికమైనటువంటి సందర్భం ఎప్పుడు కూడా బైబిల్ ఓపెన్ సిటీలో మీద ప్రకటిస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18, 19 వచనాలు చూడండి, అక్కడే ఉన్నాయో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, దూరంగా వెళ్ళండి. మనుషుడు చేయు ప్రతి పాపమును, మనుషులు చేసే ప్రతి పాపం దేహమునకు వెలుపల ఉన్నది గాని, దేహానికి బయట ఉంది గాని, జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు, తన సొంత శరీరానికి హానికరముగా పాపము చేస్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, దేహము దేవుని వలన మీకు ఇవ్వబడిన మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. అంటే ఈరోజు మనకి ఇవ్వబడిన దేహం మంద కాదని, దేవుడి ఈ దేహాన్ని ఆదాము ద్వారా మనకి ఇచ్చాడని, ఈ దేహంలో ఉండవలసింది దేవుడు అని ఉంది. ఈ దేహంలో ఏముండాలి? దేవుడు ఉండాలి. కానీ ఇప్పుడు దేహంలో ఎవరున్నారు? నాశనకరమైనది ఎంటర్ అయింది లోపలికి. నాశనకరమైనది ఎంటర్ అయిందని మనం ఎలా చెప్పగలం? వాడు పబ్బులు గెంతుతుంటే ఏమనాలి? వాడు గుట్కాలు ఆగుతుంటే ఏమనాలి? వాడు తగిలి పొడుస్తున్నట్టు వాడిని ఏమనాలి? ఆడపిల్లని దారుణంగా చిరిచిన వాడిని ఏమనాలి? దేనికి ఇచ్చాడు రా దేహాన్ని దేవుడు నీకు? దేనికి ఇచ్చాడు దేహాన్ని? నువ్వు గుండీలు ఇప్పుకొని నీ 6 ప్యాక్ చూపించడానికే? ఆడదానికి ఎందుకు ఇచ్చాడు దేహాన్ని? 0 సైజ్ చేయడానిక? దేవుడిచ్చిన దేహం దేవునికి ఆలయం. అది దేవుడే ఉండాలి. లోపల దేవుడే ఉంటే యేసు ప్రభులా కనిపిస్తావు, దెయ్యం ఉంటే రౌడీ షీటర్లా కనబడతావు. అర్థమైందా? సిగరెట్ లాగుతూ వాడు సిగరెట్ లాగుతాడు, ఉంగరాలు తీస్తుంటాడు. చూసారు లేదు? ఒక పోకిరి వెధవ ఏం చేస్తాడు? ఉంగరాలు తీరా పర్వాలేదు, కానీ నువ్వు వెనక్కి లాగావే దమ్ము, సిగరెట్ సుట్ట బీడి దమ్ము వెనక్కి లాగుతావు చూసావా? ఆ లాగడానికి లోపల ఊపిరితిత్తులు ఉన్నాయిరా. అవి ఏమవుతాయో తెలుసా నీకు? చిల్లులు పడిపోతాయిరా దరిద్రుడా. తిడతాడండి పిడి సుందరరావు గారు అంటే తిట్టొద్దండి. అబ్బా ఎంత బాగా రింగ్ వదులుతున్నారు అనమంటారా నన్ను? సితగొట్టేళ్ళు ఇలాంటి వెధవాళ్ళందరినీ. నీ రింగ్ వదలడం నీ ప్రియురాలకి ఇష్టం అవ్వచ్చురా. నువ్వు తాగిన పొగతో నువ్వు రింగ్ వదులుతున్నావే, మీ అమ్మా బాబు నిన్ను మెచ్చుకోవచ్చురా. నేనైతే పీక మీద అడిగేసి తొక్కేస్తానురా. దేవుడు దేహాన్ని నీకు ఇచ్చింది నీ ఊపిరితిత్తులు పాడు చేసుకోమని కాదురా. ఒకవేళ పాడాయి అనుకోరా సిగ్గులేనివాడా, డాక్టర్ దగ్గరైతే లక్షలు అడుగుతాడురా. కుక్క ఎవడబ్బ సొమ్మురా తెస్తావు అప్పుడు నువ్వు? చెత్త వెదవి సిగరెట్ కొనుక్కోవడానికి పక్కోడిని 10 పైసలు అడుక్కున్నావు నీ మొహానికి. ఊపిరితిత్తులు చెడిపోతే అది దేవుడు చేశాడురా, మీ అమ్మ మీ బాబు చేసింది కాదురా. ఇది మీ అమ్మ మీ బాబు ఇచ్చింది కాదు ఊపిరితిత్తులు. అండంతో కణం ఫలదీకరణం చెందినప్పుడు దేవుడు రాసిన గ్రంథంలోని మహాజ్ఞానాన్ని బట్టి దేవుడు చేసిన అవయవాలవన్నీ నీకు దెయ్యం పట్టిందిరా. లోపల నాశనకరమైన హేయ వస్తువు ఉందిరా నీ లోపల. అందుకే నీ తలకాయ బాగలేదు, నీ చూపులు బాగలేదు, నీ మాటలు బాగలేవు, నీ తిరుగుదులు బాగలేవు. రోమపత్రిక 7వ అధ్యాయం 18. నాయందు నాయన క్వశ్చన్స్ తీసుకోవద్దు, టైం అయిపోద్ది. నాయందు అనగా నా శరీరమందు మంచి ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. నాశనకరమైనదే ఉంటుంది, మంచిది దేవుడు లేడు. మంచి గుణాలు లేవు లోపల. ఏమంటున్నాడు పౌలు గారు? నా శరీరమందు నాయందు అనగా
నా నా శరీరమందు మంచి ఏదియు నివసింపదని లేదు నేను ఎరుగుదును. ఆయనకి నిజంగా చెప్పుకున్నాడు మంచోడు. మనమైతే నేను అంత మంచోడు ఎవడు లేడంటావు నువ్వైతే. ఆయనైతే సోదిగాడు కనుక సోది మాట్లాడతాడు వీడు. కనుక దేవుడిచ్చిన ఈ దేహం తండ్రికి ఆలయం. అక్కడికి ఏదో వచ్చి కూర్చుందట, నాశనకరమైన హేయ వస్తువు. అందుకే నువ్వు అలా గెంతుతున్నావు, నువ్వు అందుకే సీసాలు పేపాలు అలా తాగుతున్నావు, అందుకే నువ్వు అమ్మ బాబు మాట వినవు, అందుకే నువ్వు దేశదెమ్మరవి వ్యభిచారం అయిపోయావు, అందుకే పోరంబోగులో రోడ్ల మీద తిరుగుతున్నావు. ఈ జాలదా ఈ క్యారెక్టర్, ఇది పవిత్రమైన క్యారెక్టర్. అది నాయన రమేష్ ఫ్రమ్ గుంటూరు, మీ ఊర్లో ఎక్కువ మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు, జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత హెబ్రీ పత్రిక 4:14, హెబ్రీ పత్రిక 4:14. ఎందుకంటే సైకో సాంబగడ గుంటూరే, అందుకే గుంటూరును పొగుడుతుంటాను. ఎందుకండి సొసైటీ చెడిపోయింది? నాశనకరమైన హేయ వస్తువు ప్రవేశించేసింది. ఎప్పటి నుంచి? యేసుప్రభు, దానియేలు గారు ప్రవచించారు, యేసుప్రభు కాలంలో చెప్పాడు ఆయన. యేసుప్రభుని చంపేద్దామంటారు ఎవరో సొంతోళ్ళేనండి, యూదులు. చంపేయండి అంటున్నారు. ఏం లోపల ఏదుంది? లోపల ఏదుంది? దెస్సలోనికలు రాసిన పత్రిక రెండో పత్రిక 2వ అధ్యాయం, దెస్సలోనికలు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏదైతే దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, ఏ వాక్యం అయితే నువ్వు చేసి పూజించాలో దానిని అంతటిని ఎదిరించచ్చు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు. వాడంటే ఎవడు? నాశనకరమైన వాడు, అసహ్యింపబడిన వాడు. దానంతటికి వాడు తనకు తానే పైగా ఎంచుకుంటూ తానే దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో దేవుని ఆలయమైన మీ దేహంలోకి దిగబడిపోయింది. చూసుకోండి జాగ్రత్త. స్కానింగ్, బైబిల్ స్కానింగ్. అది ఎక్కడ దూరిందటది? చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు అపవిత్ర హృదయము, మంచి హృదయము అని పాట ఉండేది మాకు చిన్నప్పుడు. బుక్కులు పంచుతుండేవారు అప్పుడు చర్చికెళ్ళగానే. ఈ అపవిత్ర హృదయంలో కప్ప, తేలు, పాము, బొమ్మలు. మానవ హృదయం అని చక్క ఇప్పుడు హృదయం ఎలాగేస్తారు అలాగా మానవ హృదయం. ఆ హృదయం వేసే లోపల బొమ్మలేటి? కప్పలు, తేళ్ళు, పాములు, విషపూరితమైనవి, మనకి హాని చేసే ఉంటాయండి. అప్పుడు యేసుప్రభు బయట ఉంటాడండి ఆ బొమ్మలు. మళ్ళీ రెండో బొమ్మ చూసేసరికి యేసుప్రభు లోపల ఉంటాడు. ఈ కప్పలు, ఈ పావులు, సర్పాలు బయటకు వచ్చి వెలుగుండేదండి. అది అర్థమైపోయి చిన్నప్పుడే, అమ్మ లోపల ఉంటే ఈ చెత్తవన్నీ బయటకు వస్తాయన్నమాట. మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు లోపల ఏమున్నాయి? విషసర్పాలు, తేలుకొండులు, ద్రోహం, అన్యాయం, కుట్ర, కుతంత్రం అన్నీ ఉన్నాయి లోపల. మరి యేసుప్రభు బయట ఉండిపోయేటి, మన లోపలికి రానివ్వం కదా. అందుకే దేవుడు బైబిల్ ఒక మాట రాయించాడు, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, హృదయమనెడు తలుపు నొద్ద నిలచుచున్నావా. పాటలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలని భలేగుండేవి. హృదయమనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నా. బాబు నాయనా, అరే బాబు, రే నాన్న, లోపల సర్పాలున్నాయి, నువ్వు మాత్రం రావద్దు. అవి బాగా ఊతున్నాయి, నన్ను నాదస్వరం ఊతున్నవి. కప్పలు బెకబెక, తేళ్ళు టకటక. నువ్వు బాగుపడతావా? ఇంకా నిన్నెవడ బాగు చేయగలడు? బడికి వెళ్తే పంతులు పాడు చేస్తున్నాడు, ఆటో ఎక్కితే డ్రైవర్ పాడు చేస్తున్నాడు, బస్సు ఎక్కితే క్లీనర్ పాడు చేస్తున్నాడు, ఇంటి దగ్గర ఉంటే తండ్రే పాడు చేస్తున్నాడు. తండ్రి ఎలా పాడు చేస్తాడు? రే మన రాడు వాడు ఆ మందు కట్టుకెళ్ళి నేను ఇమ్మన్నాను, మా నాన్న ఇమ్మన్నాడని ఒక సీస పట్టరా అంటాడు. ఆహా,
కొడుకుని అంత చక్కగా పెంచుతున్నాడండి వీడు. తెచ్చిస్తాడు, పకోడీ తెచ్చి పెడతాడు, వాళ్ళ నాన్న సిగరెట్ వెలిగించుకుంటాడు, అండం చూస్తుంటాడు. బా మా నాన్న ఏదో ఆనందంలోకి వెళ్ళిపోయాడు, మరి నేనెందుకు వెళ్ళకూడదు? కనుక ఆఖరిని మత్తెక్కిపోయిన తర్వాత కొంచెం మిగిలిపోయింది అనుకోండి, బ్యాలెన్స్ షీట్ వేసేస్తుంటాడు. అందుకే తల్లిదండ్రులకు పెంచలేరరా మీ పిల్లలు అంటాను. మీకు చేత కాదు పెంచటం, పిల్లల్ని ఎలా పెంచాలో మీకు చేత కాదు. ఓకేనైనా ధర్మశాస్త్రం ప్రకారం యాజకత్వం చేయవలసింది లేవి గోత్రికులై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు ఎలా అయ్యాడు? ఎబ్రీ 4:14 ఆకాశ మండలము గుండా వెళ్ళినా ఎబ్రీ పత్రిక 4:14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన ధర్మశాస్త్ర ప్రకారం యాజకత్వం చేయవలసిందే లేవి గోత్రికులైనప్పుడు యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు ఎలా అయ్యాడు? ఆయన ఇశ్రాయేలీలు పుట్టక ముందు యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇక్కడ రాజు ఫ్రమ్ హైదరాబాద్. యాజకులు ఎప్పుడు వచ్చారు? యేసుప్రభు ఎప్పుడు ప్రధాన యాజకుడు అయ్యాడు? అబ్రహాము దగ్గరికి వచ్చాడు ప్రధాన యాజకుడు, మెల్కీసెదకు రూపంలో. అబ్రహాముకి ఇస్సాకు పుట్టాలి, తర్వాత యాకోబు పుట్టాలి, ఆ యాకోబుకి 12 గుడ్లు, 12 గోత్రాలు, కొడుకులు, 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల్లో ఒకటి లేవి గోత్రం. ఈయనెప్పుడు ప్రధాన యాజకుడిగా వచ్చాడు, వీళ్ళెప్పుడు యాజకులుగా వచ్చారు? ఎలానైనా మరి నువ్వు బైబిల్ బాగా చదవాలి రాజు. నా పేరే రాజు, నాకు బైబిల్ ఇంకా రాదు అన్నట్టుంది. నువ్వు రాజువి, మరి ఏం చదువుతున్నావు బైబిల్? నువ్వు రాజు కదా, నీ పేరు. బైబిల్ బాగా చదవాలి. ఎబ్రీ పత్రికలో రాయబడింది అబ్రహాము కాలంలో జరిగినటువంటి సందర్భాన్ని అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు తర్వాత రాశాడు. నాయన క్రీస్తుకు ముందు 2000 సంవత్సరాల్లో జరిగిన ఇన్సిడెంట్ క్రీస్తు తర్వాత రాశాడు ఆయన. ఇది తెలియాలి కదా మరి. అందుకని ఇంటర్నేషనల్ బైబిల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి. మీ హైదరాబాద్లో మా కాలేజీలు ఉన్నాయి, అక్కడ జాయిన్ అవ్వను. నా బైబిల్ ఏంటనుకున్నావు? దొమ్మర బోధకులు చెప్పినట్టుగా చెప్తే సత్యం. క్రైస్తవం ఎందుకు జరిగిపోయింది? కాకినాడలో 10 క్రైస్తవ కుటుంబాలు హిందువుల్లోకి వెళ్ళిపోయారట. అక్కడి నుంచి ఇస్లాం వాళ్ళు పిలిస్తే బట్టలు ఇస్తాం, డబ్బులు ఇస్తారా అంటే వాళ్ళు వెళ్ళిపోతే అందులోకి వెళ్ళిపోతారు. ఇలాగే స్థిరులుగా వీళ్ళు అటు ఇటు ఈ రాజకీయ దరిద్రులు, గోపిగాళ్ళు, రాజకీయ నాయకులు అలాంటోళ్ళు, ఈ క్రైస్తవులు అలాంటోళ్ళు. వీళ్ళు దొంగ క్రైస్తవులు. అందుకే వీళ్ళ టైటిల్ మంది ఏం పెట్టాను తెలుసా? ఏరన్నా రేపటి నుంచి విశాఖపట్నం అట్టుడికిపోద్ది. ఎందుకంటే కాలు పెట్టానంటే గందరగోళం అయిపోద్ది ఎక్కడైనా. ఎస్డివి న్యూస్ ఛానల్ ద్వారా సెప్టెంబర్ 2వ తేదీ నుండి ప్రతి ఆదివారం సాయంకాలం రేపటి నుంచి 5 గంటల నుండి 5:30 గంటల వరకు ధారావాహికంగా ప్రసారం చేయబోతుంది. మీరే చూసి ఆనందించండి అని వెనకాతలో ఒక ఆర్టికల్ రాశాను. క్రైస్తవ వేషధారుల వలన యేసునామము దూషింపబడుచున్నది. కాకినాడలో 10 కుటుంబాలు మారిపోయి, విశాఖపట్నంలో 20 కుటుంబాలు మారుతాయి. ఏషావు గారు మారిపోయారు ఎర్ర చక్కడికాయ కూర గురించి. అంత దరిద్రుడాడు. కూర తమ్ముడు కూర వండుకుంటున్నాడు, ఏషావు వెళ్ళి కూర అడిగాడు. ఒరే కూరగా చేసేటప్పుడు ఒక్క నమ్మేసుకుంటావరా? అరే నీకేను బుద్ధి ఉందా? ఒక పావలాకి తాజ్మహల్ నీదైతే అమ్మేస్తావా? ఒక పావలాకి 25 పైస్ గురించి తాజ్మహల్ అమ్మితే నిన్నేం చేయాలరా? నిన్ను చిక్కుడుకాయ ఆడేది చిక్కుడుకాయ కోరుకోరు. వెజ్ ఇది, నాన్ వెజ్జా? ఏదో ఎర్రగా చక్క కలర్ఫుల్గా వండాడండి. అన్నయ్య నీ జ్యేష్ఠత్వ హక్కుని ఇచ్చేస్తావా అంటే, బాబా అది ఎవరికి కావాలరా, ముందు చిక్కుడుకాయ కూర పెట్టరా తమ్ముడు. అలాంటి వాళ్ళండి క్రైస్తవులు. అమెరికా నుంచి ద్వారా వచ్చాడు, బాప్తిజం తీసుకుంటారా? బాప్తిజం తీసుకుంటాం. ఓటేసుకోవడానికి రాజకీయ దొంగ నాయకులు ఎలాగైతే డబ్బులు పంచుతారో, ఈ క్రైస్తవుల్లో చాలా మంది పెళ్లిళ్ళ కోసం, డబ్బుల కోసం ఏమండి బాప్తిజాలు తీసుకుంటున్నారండి దొంగళ్ళు. వాళ్ళు క్రైస్తవులు అనేటాళ్ళు.
క్రైస్తవులా ఎవరు మరి వాళ్ళు డూప్లికేట్సా? దొంగ నోట్లట్టు వాళ్ళు క్రైస్తవులు, దొంగ నోట్లు అవి ఫేక్. అందుకే ఎవరాసం తెలుసా? క్రైస్తవేతరుల వలన యేసునామము దూషింపబడుచున్నది. ప్రారంభ శతాబ్దపు యేసు విప్లవం ద్వారా లక్షలాది అన్యజనులు క్రీస్తు యేసునామమును ధరించగా నేటి కాలంలో క్రైస్తవులను చెప్పుకున్న వారే ఇతర మత విశ్వాసాలలోనికి దిగజారిపోతున్నారు. దీనికి మూలం యేసు బోధనలు నేడున్న క్రైస్తవ్యానికి అర్థం కాకపోవటమే. మనుషులు కల్పించిన పద్ధతులే దేవుని ఉపదేశాలనే మూఢనమ్మకాలతో క్రైస్తవ్యం కుక్కల చించిన విస్తరలా మారింది. బైబిల్ నమ్మని వారికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు శాస్త్రవేత్త నుండి సామాన్యుని వరకు బైబిల్ ముందు చేతులు జోడించి తల దించుకుని తమ సత్తా చాటబోతుంది. అదేంటి కరపత్రాలు ప్రింట్ చేసిన తర్వాత మీరు తీసుకెళ్ళండి, అన్ని చర్చలకి పంచాలి. వేషధారులైన సంఘాల ముందు ఈ పంచండి. రేపు నుంచి సింహం కనబడుతుంది ఎస్టీవీ ఛానల్ అని చెప్పండి. పాస్టర్లకు నిద్ర పట్టదో, ముందు నిద్ర పట్టంది వాళ్ళకే. మా నాయన కుళ్ళబడి చేస్తాడు రేక మమ్మల్ని. దొంగలండి పాస్టర్లు నమ్మకండి, దొంగోళ్ళు. ఏనైనా పరమ దొంగలు, కీచకులు. కనుక నాయన ఎప్పుడో అబ్రహాము దగ్గరికి ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు వచ్చాడు భూమి మీద. అప్పటికాయన భూమి మీద యేసుక్రీస్తు, అప్పటికాయన క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నాటికి యేసుక్రీస్తు భూమి మీదకి శరీరాకారంతో రాలేదు. అబ్రహాము తర్వాత 2000 years, 2000 సంవత్సరాల తర్వాత ఆయన క్రీస్తు శరీరధారిగా వచ్చాడు. మరి అక్కడికి ఎలాగొచ్చాడు? ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు ఎలాగొచ్చాడు? అప్పుడు ఆయన దశమాంశాలు ఇచ్చాడు. కనుక యాజక ధర్మం చేశాడు. అబ్రహాము సంతానానికి యాజక ధర్మం చేశాడు మొట్టమొదటి ఆయనే మెల్కీసెదెకు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడు వచ్చాడు? ఆఫ్టర్ 2000 years. ఇప్పుడు లేవి ఎప్పుడు వచ్చాడు? లేవి ఎప్పుడు వచ్చాడు? ఇందాక జాన్సన్ గారు చెప్పినట్టున్నారు ఆ పాఠాన్ని. అబ్రహాం గారు దశమాంశాలు దశంభాగాలు మెల్కీసెదెకుకి ఇస్తే లేవి గారు కూడా చెప్పారు, నేను కూడా ఇచ్చాను అంటున్నాడు. అంటే ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుకి, మెల్కీసెదెకుకి, ఇశ్రాయేలీలుగా పిలువబడిన అబ్రహాము కుమారుడు ఇస్సాకు అయితే ఇస్సాకు పుట్టినవాడు యాకోబు అయితే యాకోబుకు పుట్టిన 12 మంది. ఆ 12 మంది గోత్రాలుగా అయితే అందులో ఒక గోత్రం లేవి గోత్రం. లేవి ఎప్పుడు వచ్చాడు? మెల్కీసెదెకు ఎప్పుడు వచ్చాడు? అంతేగాని ధర్మశాస్త్ర ప్రకారం యాజకత్వం చేయవలసింది లేవి గోత్రులే. ఇప్పుడు ఆ గోత్రాలు లేదు, గొట్టంగాళ్ళు లేరు. ఇప్పుడు యాజక ధర్మం ఎవరు చేయాలి? 1 పేతురు 2వ అధ్యాయం చూడండి, మళ్ళా లేవీలు కానీ తెచ్చుకోగలరు. 2వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు లేవి యాజకత్వం ఎవరు చేయాలో చూడండి. అయితే మీరు చీకటిలో నుండి, అయితే యేసుక్రీస్తు యందు బాప్తిసం పొందిన వారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని, ఆయన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమే క్రైస్తవులు, రాజులైన యాజకులే క్రైస్తవులు. మీరు కూడా యాజకులే బాప్తిసం పొందితే. ఏమైనా యాజకత్వం చేస్తున్నారా లేకపోతే నొక్కేస్తున్నారా? గుడికి ప్రసాదాలు తీసుకొచ్చి కొబ్బరికాయ సగం అట్టు సగం ఇటు, అలా నువ్వేమైనా దేవునికి సగం అటు సగం ఇటు చేస్తున్నావా యాజకత్వంలో? ఎవరా? మరి టీవీ ఛానల్లో అనర్గళంగా మరి ఎన్ని ఎపిసోడ్స్ రాబోతున్నాయి? సంవత్సరానికి అగ్రిమెంట్ చేసేసారు ప్రిన్సిపాల్ మరి జీవన్. మరి మీరు ఏం చేస్తారు ఇప్పుడు? దశంభాగాలు తీసుకుంటారా, దశంభాగా ఇచ్చేస్తారా? నొక్కేస్తారా, ఇచ్చేస్తారా? ఇవ్వండి, ఇస్తే 10 సంవత్సరాలు ధారావాహికంగా సాగుతుంది ఎస్టీవీలో. వెరీ గుడ్. పాల్ రాజంపేట. పాత నిబంధనలో పాప ప్రాయశ్చిత్తానికి బలులు అర్పించమన్నాడు. అసలు బలి అర్పిస్తే మన పాపాలు ఎలా క్షమించబడతాయి? వెరీ గుడ్ నాయనా. నీకు ప్రశ్న ఇస్తాను. మీ తాత ఆస్తి నీకు ఎలా వస్తుంది బాబు? ఆయన ఎవరికి రాయలేదు. ఆయన ఆలోచించండి. మీ తాతకు ఆస్తి ఉంది, ఆయన ఎవరికి రాయకుండా చచ్చిపోయాడు. నీ మీద మీ నాన్న ఉన్నాడు, మీ నాన్న తర్వాత నువ్వున్నావు. మీ తాత ఆస్తి నీకు రావడం ఎంత వాస్తవమో బలు అర్పించటం వలన ప్రాణాలకి క్షమ, వాళ్ళ పాపాలకి క్షమ రావడం అంతే అవసరం. ఎందుకంటే బైబిల్ అంతా చదివితే, మరి నువ్వు క్రైస్తవుడో కాదో నాకు తెలీదు. ఏనైనా పాలు అన్నావు కనుక క్రైస్తవుడు కావచ్చు, కానీ నీకు బైబిల్ తెలియకపోవచ్చు.
బలి. బలి దేనికి? మరొకరు బ్రతకడానికి నువ్వు బలి అయిపోవాలి. ఏమంటే మనం బ్రతకడానికి ఏవి బలి అయిపోతున్నాయండి అంటావా? రోజుకి తింటున్న వరన్నం, రాగి సంకటి, చేపలు, కోళ్ళు, గొర్రెలు, వీటన్నిటినీ చంపేసి తింటున్నవా లేదా? రాజంపేట పాల్ తోటకూర, ప్రాణాలతో ఉన్న ఆకుకూరల తోటకూర కోసి చంపేస్తున్నాం, గోంగూర కోసి చంపేస్తున్నాం, బీరకాయలు కోసి చంపేస్తున్నాం, ఆనపకాయలు కోసి చంపేస్తున్నాం, గొర్రెలు కోసి చంపేస్తున్నాం, చేపలు కోసి చంపేస్తున్నాం. ఇవన్నీ చస్తే నువ్వు బ్రతుకుతున్నావు. అవునా కదా? అవును, అవి చస్తేనే నీకు బ్రతుకు. అలాగే ఆ బలులు నిన్ను బ్రతికించాయి. ఓకేనైనా? నీకు అర్థమైపోయింది అనుకుంటాను. అర్థం అవ్వకపోతే బైబిల్ యూనివర్సిటీలో జాయిన్ అయిపో. రాజంపేటలో మా కాలేజీ లేకపోతే కడపలో జాయిన్ అయిపోయి. నరసింహులు ఉన్నాడు. 1 తిమోతి 2 ద లాస్ట్ క్వశ్చన్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి, మరిక అవదు. 1 తిమోతి 2:5 యేసుక్రీస్తును నరుడు అని చెబుతున్నాడు, ఆయన దేవుడని ఎలా నిరూపించాలి? పిడి సుందరరావు సామాన్యుడని చెప్పబడుతున్నాడు, ప్రపంచ శాస్త్రవేత్తలు ఎడంకాల కింద తొక్కేస్తానంటున్నాడు. ఇతను ఛాలెంజర్గా ఎలా నిరూపించాలి చెప్పు? నీకే జవాబు. నీకు మంచి ప్రశ్న వేశాను. ప్రపంచంలో పిడి సుందరరావు సామాన్యుడు, ప్రపంచంలో స్టీఫెన్ హాకిన్స్ నాసా శాస్త్రవేత్త, వాడిని నా ఎడంకాలతో తొక్కుతానన్నాను అంటే ఎవరు మాట్లాడుతున్నారు? స్టాండప్, స్టాండప్. ఎవరు మాట్లాడుతున్నారు? నిలబడండి. ఎవరు? క్లాసు వినడానికి వచ్చారా, గ్యాస్ కొట్టడానికి వచ్చారా? వినండి, అయిపోతుంది క్లాసు. పిడి సుందరరావు మాట్లాడితే 5 లక్షలు ఇవ్వాలి. ఇంకా మీకు తెలియదు కదా సంగతి. మీరు తేరగా దేవుని వాక్యం వింటున్నారుగా ఉచితంగా. వినండి, నేర్చుకోండి. ఒంట్లో బాగాలేకపోతే మేడ నుంచి కిందకు దూకేయండి. కేజీహెచ్లో పడచ్చా మిమ్మల్ని? కారు ఉంది మా దగ్గర. వాక్కండి, ప్రశ్న ఉంటే అడగండి. ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? కనుక యేసుక్రీస్తు నరుడు. ఎందుకంటే మరియ గర్భాన్న శరీరాన్ని తెచ్చుకున్నాడు, రక్తమాంసాలు తెచ్చుకున్నాడు కనుక నరుడు. మరి ఆయన దేవుడని ఎలా అనాలి? దేవుడికి పుట్టాడు కనుక. దేవుడికి పుట్టాడు. యేసుప్రభు ఎవరికి పుట్టాడు? మరియ గర్భానికి రాకముందు ఎక్కడ పుట్టాడు? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య 2000 years బ్రతికాడు ఆయన. 2000 years బ్యాక్ బ్రతికాడు ఆయన. యేసుప్రభు పరలోకంలో తండ్రికి పుట్టాడు. కాకికి పుట్టింది కాకి పిల్ల, మేకకు పుట్టింది మేక పిల్ల. పెద్ద అయితే కాకి మేక అని మనం ఎలా అంటామో, దేవునికి పుట్టినవాడు దేవుని కుమారుడు, మనిషికి పుట్టినవాడు మనిషి కుమారుడు. పరలోకంలో దేవునికి పుట్టాడు కనుక దేవుని కుమారుడు దేవుడు. భూమి మీద మనుషుడికి పుట్టాం కనుక మనుషులం మనం. కానీ మనము దేవుళ్ళమే, మనం కూడా దేవుళ్ళం. ఎలా? ఒక్క రెఫరెన్స్ 10:34 యోహాను సువార్త. యోహాను సువార్త 10:34 యేసుప్రభు అంటున్నాడు, అందుకు యేసు మీరు దైవములని, మీరు దైవాలు నేనంటునని, నేనే అన్నానని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నదా? దావీదు రాయలేదా 82:6లో? లేఖనము నిరర్థకము కానేరదు కదా. లేఖనము నిరర్థకము కాదు కదా. ప్రొఫెసీలు ఇప్పుడు తప్పులు కావు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వారే దైవాలు అన్నాడు ఆయన. ఏనాయన అర్థమైందా? వెరీ గుడ్.